ఓకే ముందుగా అందరికీ నమస్కారం. మొన్న 6వ తేదీ సాక్షి ఛానల్ నందు జరిగిన డెబిట్లో కేఎస్ఆర్ గారు అలాగే కొమ్మినేని శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా రాజధానిలో ఉండే మహిళలందరూ కూడా వేశ్యలుగా మాట్లాడటం చాలా బాధాకరం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో ప్రకటించారు, రాజధాని అనేది దేవతలు తిరిగిన ప్రదేశం అని చెప్పి ఒక గౌరవప్రదంగా చూసే రాజధానిని వీళ్ళిద్దరూ పేటీఎం బ్యాచ్ ములుగు మీడియా ఇద్దరు కూడా డెబిట్లో ఒక నీతి నిజాయితీ లేకుండా రాజధానిలో ఉండే మహిళలందరూ కూడా వేసులు, సెక్స్ వర్కర్లు, అలాగే చాలామందికి ఎయిడ్స్ వచ్చిందని కూడా చెప్పడం చాలా బాధాకరం. గతంలో మనం చూసాం 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో మహిళల మీద ఎన్నో అత్యాచారాలు, అఘాయిత్యాలు, అలాగే ఒక శాసనసభలో ఒక దేవత లాంటి మన భువనేశ్వరమ్మను కూడా ఎంత నీచంగా మాట్లాడారో కూడా చూసాం. దానికి ప్రతిఫలం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళని ఊచలు లెక్క పెడుతుంటే అందరూ ఊపిరి పీల్చుకునే పరిస్థితి. గతంలో 2024 జూన్ 4న మన ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు. 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అందరం కూడా ఊపిరి పీల్చుకొని ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్లో మహిళలందరూ కూడా ఊపిరి పీల్చుకునే సమయంలో ఈరోజు మళ్ళీ బుడద జల్లే పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అందరూ కూడా వాళ్ళకందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారనేది సామెత ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు అంత నీచంగా మాట్లాడడం మేము ఒక తెలుగు మహిళలుగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వంలో శ్రేబోలు కిరణ్ అనే వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్యని ఏదో అన్నాడని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే అరెస్ట్ చేసి అతనికి శిక్ష పడేలాగా చేశాడు. అది చంద్రబాబు నాయుడు గారి సంస్కారం. ఈరోజు నీకు నీతి నిజాయితీ అనేది ఉంటే నీ పేటీఎం బ్యాచ్ని వెంటనే మీరు శిక్షించాలి. ఎందుకంటే మీరు వెనకుండి నడిపిస్తే మీరు బయట రారు. మీరు వెనక లేకుండా మీ ప్రమేయం లేకపోతే ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కూడా శిక్షించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ కేఎస్ఆర్ కావచ్చు, ఆ కొమ్మినేని కావచ్చు, వాళ్ళకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళకి భార్యలు ఉన్నారు, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి. ఒక మహిళను మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. ఏముంది మహిళలే కదా, గాజులు వేసుకో ఉన్నారు మహిళలే కదా అని ఒక నినాదంతో మాట్లాడితే అదే గాజులు మీ దగ్గర వేయించే పరిస్థితి. ఈరోజు మహిళలందరూ కూడా ఎక్కడ ఏ విషయంలో కూడా తగ్గే పరిస్థితి కాదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడితే మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి మీకు తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి. మేము ఒకటే కోరుకుంటున్నాం మా బాబు గారిని, మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలు అలాగే రాష్ట్రంలో యావత్ మహిళలు అందరూ కూడా ఈరోజు ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నామంటే మాకు మా బాబు గారు ఇచ్చిన క్రమశిక్షణ. మేము ఎక్కడ కూడా ఎవరిని నోరు జారి మాట్లాడేది కాదు. ఈరోజు బాబు గారు కాస్త ముందడుగేసి వెంటనే వాళ్ళకి శిక్షింపజేయాలి. అలాగే మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కావచ్చు, అలాగే మహిళా కమిషనర్ కావచ్చు, అందరూ కూడా తగు చర్యలు తీసుకొని వెంటనే వాళ్ళు బహిర్గతంగా వచ్చి మన అమరావతి మహిళలకే కాకుండా రాష్ట్రం ఉన్న మహిళలందరికీ కూడా బహిర్గతంగా వచ్చి వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఈరోజు మేము గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 1 టౌన్లో కూడా వాళ్ళిద్దరి మీద కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళందరినీ కూడా మీరు అరెస్ట్ చేసి వాళ్ళ తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇలాగే వదిలేస్తే ప్రతి ఒక్క పేటీఎం బ్యాచ్ వచ్చి కూడా మహిళలు కించపరిచే విధంగా మాట్లాడతారు. వాళ్ళకి తగు చర్యలు తీసుకోవాలి.
అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అంటే వెన్నుపోటు దినం అంటే ఏంటి? రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. దాన్ని ఓర్చుకోలేక ఆయన వెన్నుపోటు దినంగా దాన్ని ఒక కార్యక్రమం చేశాడు. అది పోతే ఇప్పుడు మళ్ళీ రాజధాని మీద విష ప్రచారం చేస్తూ అమరావతి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. రాష్ట్ర మహిళలందరికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా సాక్షి మీడియా నడుపుతున్నటువంటి భారతీ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఈ విధంగా దుష్ప్రచారాలు మాట్లాడినటువంటి కొమ్మి శ్రీనివాస్ అయితేనేమి, కృష్ణంరాజు అయితేనేమి రాష్ట్ర మహిళలందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా వీళ్ళ మీద ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి మాట్లాడకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. మన హోంమంత్రి గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా మహిళా కమిషన్ గారికి కూడా ముఖ్యంగా తెలియపరుస్తూ ఉన్నాం. మహిళల్ని ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళని సమాజంలో ఉండకూడదు. కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎన్నో అవినీతి కార్యక్రమాలు ఈరోజు బయటపడే పరిస్థితి. ఇదంతా కూడా మొత్తం అంత విచారణలు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద నుంచి మన రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడం కోసం మాత్రమే ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లాన్ని వేసి ఈ విధంగా ఈ పేటీఎం బ్యాచ్ ద్వారా మహిళల మీద బరువు తగ్గిస్తున్నారు. రాజధాని కోసం రాజధాని రైతులు, మహిళలు ఎంతోమంది వాళ్ళ సొంత భూముల్ని వాళ్ళు త్యాగం చేసిన పరిస్థితి. ఆ మహిళలు కూడా గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మనందరం కూడా చూసాం. కాబట్టి మహిళల మీద వీళ్ళు చేసే ఈ వికృత చేష్టలు ఇంకైనా మానుకోకపోతే ఇబ్బంది పడతారని మేము తెలియజేస్తూ ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మరొకసారి మహిళా కమిషన్కి, హోమ్ మినిస్టర్ గారికి, ఎస్సీ కమిషన్కి కూడా తెలియజేస్తున్నాం. దినాలు సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాస్ మరియు కృష్ణంరాజు అనే వీరిద్దరూ జర్నలిజం ముసుగు వేసుకొని సాక్షి ఛానల్లో కూర్చొని అమరావతి వేశ్యల రాజధాని అని మాట్లాడడం చాలా దుర్మార్గం. ఆ రోజు మహిళలందరూ కూడా అది చీకటి దినంగా భావించాల్సిన పరిస్థితి. మరి సాక్షి ఛానల్ నడిపేటువంటి వ్యక్తి కూడా ఒక మహిళే. ఆమెను అడుగుతూ ఉన్నాం సూటిగా మహిళలుగా మేము, అమ్మ సాక్షి ఛానల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరినీ కూడా ఉద్దేశించి అమరావతి వేశ్యల రాజధాని అని మాట్లాడినటువంటి ఈ దుర్మార్గులు మీ ఛానల్లో కూర్చొని మీడియా ముందు మాట్లాడితే మీకు వినిపించలేదా? మీకు కనిపించలేదా? మూడో రోజుది 3 రోజులు గడుస్తున్నా కనీసం ఎక్కడ ఒక మీడియా ద్వారా కానీ ఒక పత్రిక ద్వారా కానీ మీరు సమాధానం ఇవ్వలేదు. ఒకటే అడుగుతూ ఉన్నాం ఆ మహిళను. ఆ దినపత్రిక ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఒక మహిళే. ఆమెని సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీకు తెలిసి మీ కన్ను సన్నల్లో ఈ వ్యాఖ్యలు చేశారా? మీకు తెలియకుండా తప్పిదం జరిగిందా? ఏ విషయమైనా కూడా మీరు బేషరత్తుగా ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ కొమ్మినేని శ్రీనివాసరావుని, ఈ కృష్ణంరాజు గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం, అయ్యా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారా మీరు? లేదంటే పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో కానీ కాపురాలు ఉన్నారా? మీ ఇంట్లో కూడా తల్లి, చెల్లి, భార్య అందరూ కూడా మహిళలే. వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడారా? లేదా అమరావతి మీద విషం చల్లడానికి, అమరావతి మీద విషం చల్లే కార్యక్రమంలో భాగంగా మహిళల్ని తీసుకొచ్చి మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. వీరిద్దరూ జర్నలిజం ముసుగు వేసుకొని, జర్నలిజం అంటేనే ఒక పవిత్రమైనటువంటి పదం, అది నిజాన్ని నిగ్గుతేల్చి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేదానికి అడుగులు వేసేటువంటి ఆ పదాన్ని మీరు ముసుగు వేసుకొని ఈరోజు ఆ డిబేట్లో మీరు మాట్లాడుతూ ఉంటే, మీరు అన్నం తిన్నారా, అశుద్ధం తిన్నారా అని మాట్లాడాల్సిన పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. అదే ఒక మహిళను భారతమ్మను ఒక చిన్న మాట అన్నాడని చెబ్రోలు కిరణ్ కుమార్ని మధ్యాహ్నానికి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు.
ఈ చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా మీరు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం, మహిళల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి, వీళ్ళని పెద్ద పెద్ద స్థానాల్లో కూర్చోబెట్టాలి, పెద్ద వ్యాపారవేత్తలు చేయాలి, మంచి రాజకీయ నాయకులు అవ్వాలి, వీళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మీరు ఎన్నో కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటే, మరి ఇలాంటి పనికిమాలిన ఎదవలు ఒక మీడియాలో కూర్చొని యావత్ రాష్ట్రంలో ఉండే మహిళలందరూ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇలాంటి కలుపు మొక్కల్ని, ఇలాంటి చీడ పురుగుల్ని వేరేయకపోతే ఎంత అభివృద్ధి జరిగినా, ఎంత కష్టపడినా, మీరు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చి ఎంతమందికి ఉపాధి కల్పించినా, ఒక స్త్రీ అంటేనే దేవతల రాజధాని అని చెప్పినందుకు ఇది దేవతల రాజధాని కాదు, ఇది వేశ్యల రాజధాని, ఇక్కడ అశ్లీల కార్యక్రమాలు జరుగుతాయి, ఇక్కడంతా కూడా వేసులు ఉంటారు, ఇది అని మాట్లాడినటువంటి ఈ ఇద్దరిని మీరు తక్షణం అరెస్టు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన రాజధాని అమరావతి అయినటువంటి మహిళని సాక్షి ఛానల్ యాజమాన్యమైనటువంటి కొమ్మనేని వెంకటేశ్వరరావు గారు, కృష్ణారెడ్డి గారు మహిళల్ని విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు. వేసులు అనేది చాలా సమస్యకరమైన పదవి, దాన్ని మేము ఖండిస్తున్నాము. ఈరోజు మా పార్టీ మహిళలందరం కూడా స్టేట్మెంట్ మన పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పెద్దపీట వేస్తారు. ఆ మహిళలే ఈరోజు అమరావతి మహిళల్ని విమర్శించడం అనేది బాధాకరమైన విషయం. దీని మీద మన హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనితని కఠినమైన చర్యలు తీసుకొని మహిళలకి మన వెంకటేశ్వర్లు శ్రీనివాసులు అనే వ్యక్తిని క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. ఇదేంటంటే మన తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ పార్టీ, ఒక పద్ధతికి కానీ, ఒక మహిళని గౌరవించే విధానం కానీ, మంచిగా పెద్దపీట వేసే పార్టీ కాబట్టి ఇలాంటి చీడ పురుగుల్ని తక్షణమే వేరుపారేయాలని మన హోమ్ మినిస్టర్ గారిని అనితని కోరుకుంటున్నాం. మా మహిళలందరి తరఫున సాక్షి ఛానల్ అయినటువంటి వెంకటేశ్వర గారిని క్షమాపణ చెప్పాలని, చెప్పని పక్షంలో ధర్నాకైనా తెగబడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాను.